కాబట్టి ఈ యొక్క తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ యొక్క మోసపూరితమైనటువంటి హామీలు అనేటువంటి విషయాన్ని తేట తెల్లమైనటువంటి విషయాన్ని తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తిస్తూ ఉంది. మరి ప్రధానంగా నా గిరిజన సమాజం అంతా కూడా గుర్తించింది. కాబట్టి రేపు 10వ తేదీన నరేంద్ర మోడీ గారు రాబోతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి. కాబట్టి యావత్ గిరిజన సమాజం అంతా కూడా మేల్కొనండి. ఈ యొక్క కాంగ్రెస్ పాలనకి చరమగీతం పాడాలి. మరి యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ గిరిజన సమాజం అంతా కూడా అభివృద్ధి చెందాలంటే అది ఒక్క భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే సాధ్యమవుతా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో రామచంద్రరావు గారి నాయకత్వంలో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతా ఉందనేటువంటి విషయాన్ని కూడా నిన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల యొక్క ఎన్నికల ఫలితాలలో పశ్చిమ బెంగాల్ కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, అస్సాం కావచ్చు, భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి సీట్లు ఆ యొక్క ప్రభుత్వాలు చూస్తే మీ అందరికి కూడా కనబడతా ఉన్నటువంటి విషయాన్ని మీ అందరితో కూడా మనవి చేస్తూ మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి మరొక్కసారి యావత్ గిరిజన సమాజానికి నేను పిలుపునిస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై.